ప్రధాని మోదీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. టీటీడీ లడ్డూ ప్రసాదం వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఆ లేఖలో కోరారు. చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావించడం జరిగింది. 100 రోజుల పరిపాలన డైవర్షన్ కోసమే టీటీడీ లడ్డూ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. టీటీడీ లడ్డూ ప్రసాదం వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఆ లేఖలో కోరారు. చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని వైఎస్ జగన్ ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. 100 రోజుల పరిపాలన డైవర్షన్ కోసమే టీటీడీ లడ్డూ వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. యా జమీమా, ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదం ఉందో లడ్డూ పైన కూడా ఏదైతే జంతువులకు సంబంధించిన ఏదైతే అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త రావడంతో కూడా మొత్తం కూడా ఆ వార్త నేపథ్యంలో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో కూడా ఇప్పటికే మొత్తం ఆ జంతువుల నెయ్యి వాడారు, కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి మొత్తం తిరగడంతో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మొత్తం కాకరేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ అంశంపై ఇప్పటికే పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కూడా అందరూ స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే బీజేవైఎం నేతలు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండవల్లిలో ఆయన నివాసం ఉంది. ఉండవల్లి నివాసంలో కూడా బీజేవైఎం నేతలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యకర్తలు ఆ సంస్థకు చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఆ ఇంటి ముందులోకి చొరబడేందుకు కూడా వాళ్ళు చొచ్చుకుపోయేందుకు కూడా ప్రయత్నించారు. ఇంటి ముందు బైఠాయించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేశారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే వైసీపీ మాజీ టీటీడీ చైర్మన్ కూడా వైవి సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఖచ్చితంగా వాళ్ళందరూ శిక్షించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ కూడా అక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ధర్నా ఆందోళన చేశారు. దాని తర్వాత కూడా పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా వైసీపీ నేతలు కూడా టీడీపీ పైన కూడా వాళ్ళు కౌంటర్ ఇస్తూ కూడా వాళ్ళు వివిధ సందర్భాల్లో కూడా వాళ్ళు విమర్శలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా చూసుకుంటే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి అంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక లేఖ రాశారు. దాదాపు 8 పేజీల లేఖ ఆయన లేఖాస్త్రం సంధించి కూడా తన వివరణ ఇచ్చుకున్నారు. అంటే ఖచ్చితంగా ఏదైతే ఈ లేఖల ద్వారా ఆయన తను చెప్పాల్సిన అంశాలను కూడా లేఖ రూపంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఒక ఫిర్యాదు రూపంలో కూడా ఆయన పంపడం జరిగింది. దాదాపు 8 పేజీలు కూడా ఆయన ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ఈ విధంగా తమ పార్టీ పైన తమ గత ప్రభుత్వం పైన చేసిన పనులపైన కూడా వాళ్ళు ఇలా విమర్శలు వ్యక్తం లడ్డూ రూపంలో కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి తమ పైన కూడా లేనిపోని ఆరోపణలు చేస్తామని చెప్పేసి కూడా ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ లేఖలో కూడా ఆయన ప్రస్తావించారు. ఏదైతే 100 రోజుల కూటమి పాలన ఉందో ఆ కూటమి పాలనలో ఏదైతే వారు గత ఎన్నికల సమయంలో హామీలు ఆ హామీలు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఇలా మా మీద దాడి చేస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో ఆయన మొత్తం వివరాలన్నీ చెప్పారు. మొత్తం చూసుకుంటే ఏదైతే ఈ 100 రోజుల పాలన డైవర్షన్ కోసమే తమ మీద ఆరోపణలు చేస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి తన ఆవేదన కూడా ఆ లేఖలో ప్రధానికి సంబంధించిన లేఖలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని వెనక లడ్డు తమ ప్రభుత్వం వచ్చాక కూడా దాదాపు అంటే గత 2019-2024 అంటే 2019-2024లో ఇలా ఏదైతే తిరుమలలో దాదాపు 18 సార్లు అంటే ఏదైతే లారీలను ప్రతి ఒక్క నెయ్యి లారీని కూడా మనం తనిఖీ చేసి వాళ్ళ ల్యాబ్లో టెస్ట్ చేసి మేము అనుమతి ఇచ్చేవాళ్ళమని చెప్పేసి దాదాపు 18 సార్లు ఇలా మేము ఆ లారీలు కూడా వెనక్కి పంపడం జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2014 టైంలో కూడా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇలా
నాణ్యత లేని లారీలను కూడా వెనక్కి పంపించింది. అప్పుడు కూడా వాళ్ళు దాదాపు 14 సార్లు ఇట్లా లారీలను వెనక్కి పంపించారు. ఖచ్చితంగా మేము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి ఆయన ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా దీని వెనక ఏదుందో మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఇలా మా మీద ఆరోపణలు చేస్తారు కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ ఏదైతుందో తమ మీద చేస్తున్న ఆరోపణలను కూడా అవాస్తవం అని చెప్పేసి లేఖలో ప్రస్తావించడం జరిగింది. దీని మీద తమ ప్రధాన స్థాయిలో మీరు జోక్యం చేసుకుని తమకు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దృష్టికి తీసుకెళ్లారు. జమ్మామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.